ప్రతి ఉదయకాలం ఎంతో శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా దేవుని బిడ్డలారా. ఆ జీవితానికి తగినట్లుగా ఒక మంచి వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్న దేవాది దేవుడిని కనపరుస్తూ ఈ దినము దేవుడు మనకే వాక్కునిస్తున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పారు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి మీరు పొంది ఉన్నారని నమ్మేసేయండి. అవి మీకు దొరికినవని మీరు నమ్మేసేయండి. మీరు నమ్మడం వలన, మీరు దానిని విశ్వసించడం వలన అవి మీరు పొందుతారని వారితో చెప్పాడు. ఇక్కడ దేవాది దేవుడు మనల్ని ఏది ఉద్దేశిస్తున్నాడు అంటే మన విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన్ని పూర్తిగా నమ్మేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రార్థనలో మీరు దేన్ని అడుగుతారో, వేటిని దేవునికి సహాయం కొరకు మీరు అడుగుతారో వాటన్నిటిని దేవుడికి చెప్పినప్పుడు ఆయన సర్వ సృష్టికర్త, సర్వం సమకూర్చిన వాడు, సర్వాన్ని సృజించిన వాడు, అన్ని కలిగించింది ఆయనే. కాబట్టి మనం ఏదడిగితే ఆయన అది ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కనుక ఒక బిడ్డ తండ్రిని ఒక సహాయం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ తండ్రి చేయడానికే ఇష్టపడతాడు, ఎలాగైనా సమకూర్చడానికే ప్రయాసపడతాడు. ఇంకా అడగకుండానే ఇంకా నా బిడ్డలకు అన్ని ఇవ్వాలనే ఒక తండ్రి మనసు ఉంటుంది. కనుక ఈ తండ్రి కంటే ఆ పరమ తండ్రి ఇంకా ఎంతో శ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు అడుగుతూ ఉండండి, దేవుడు సమకూరుస్తాడు. అడిగిన వాటిని పొంది ఉన్నానని మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. నాకు ఇచ్చేశాడు, నాకు సమకూర్చేశాడు, నాకు దేవుడు అన్ని ఇచ్చేశాడు, దేవుడు అన్ని ఇవ్వబోతున్నాడు, పోషించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు అని మీరు నమ్ముతూ ఉండండి. మీ నమ్మిక చొప్పునే, మీ విశ్వాసం చొప్పునే దేవుడు మీకు అన్ని సమకూర్చబోతున్నాడు, అన్ని సహాయం చేయబోతున్నాడు. కనుక వాగ్దానాన్ని బట్టి ప్రార్థనలు చేస్తున్నప్పుడల్లా అవి ఇచ్చేసాడని మీరు నమ్ముతూ ఉండండి. దేవుడే అన్ని సమకూర్చబోతున్నాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. మేము అడుగుతున్నాం సమస్తం ప్రభావ మాకు సమకూడి మేలు కొరకు జరిగించయ్యా. మేము నమ్ముతూ ఉన్నాం నీవు సమస్తం మాకు మేలు కొరకే జరిగిస్తావని. ఎంతమంది ఈ యొక్క వాగ్వచనాలతో ఏకీభవిస్తున్నారో వారందరికీ సమస్తం సమకూర్చి మేలు కొరకు జరిగించి మా మార్గాలని సమకూర్చి దారులని విశాలపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినము ప్రభా ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు ఇవ్వయ్యా, శుభములు ఇవ్వయ్యా. జాబ్స్ లేని వారికి జాబ్స్, వివాహం లేని వారికి వివాహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలి, అనాథ లేని వారికి ఆదరణ, విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలి. అద్భుతంగా 3 వారి జీవితాలు చిగురింప చేయబడినట్లుగా ప్రతి విషయంలో దేశాధికారులు, దేశ నిధులు నింపాలి, సేవకులు, సంఘాలు, ఆత్మలు ఉద్యోగంలోకి నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా లైక్ షేర్ కామెంట్ చేస్తూ అనేకులను బలపరచండి. హ్యాపీ బ్లెస్డ్ డే. ఆమేన్.